ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆనాటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మరి బిఎల్ఆర్ ఎమ్మెల్యే అయినాక ఈ 22 నెలల్లో వేలాది రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ రోజు కూడా మీకు మనం చేస్తున్నా, ఎవరన్నా మిగిలిపోయి ఉంటే ఈ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియని మనం చేస్తున్నాం. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున వరి పండించే మరి మిర్యాలగూడ నియోజకవర్గం. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, ప్రతి వరి రైతుకి న్యాయం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. 48 గంటల్లో ఎంఎస్పికి కొనుగోలు చేసి 48 నుంచి 72 గంటల్లో పైసలు మీ ఖాతాలో వేస్తామని చెప్పి కూడా రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మీ అందరికి తెలుసు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సప్లై జరుగుతుంది. అక్కలు చెల్లెలు మీరు జాగ్రత్త తినాలమ్మా. మీకు బస్సు ప్రయాణం ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా మీరు ముందుకు పోతున్నారు. వాస్తవంగా ఈరోజు 3 గంటలకి చాలా అత్యంత ముఖ్యమైన కేబినెట్ సమావేశం ఉంది. అయినా సరే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో, మున్సిపాలిటీలో 60 కోట్ల రోడ్ల 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధి ఉన్నా. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నా. మీ ఎంపీ కూడా ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏకైక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా. ఈరోజు వెంకన్న నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నాం. నేను ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సల్యూట్ చేస్తున్నా. ఎంత కష్ట నష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ జెండా నిలబెట్టింది మీరు. మీ యొక్క చెమట, త్యాగం, రక్తం, కృషి ఎప్పుడు కూడా నేను వెంకన్న గుర్తిస్తాం. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కార్యకర్తలకి మేలు జరగాలి, కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నిండాలి. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధిలో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతా చెప్పి కూడా నేను మరి మీకు మాటిస్తున్నా. కృష్ణా నదీ జలాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు 100% ఆయకట్లు ఉంది. ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉంటే, టేలెంట్ ఉంటే తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మొదలుపెట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 100% పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు మీకు మాటిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము వచ్చింది ఈ 74 కోట్ల రోడ్డు, మరి డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, అదేవిధంగా మున్సిపాలిటీలో 65 కోట్ల రోడ్లు. ఇవి కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ప్రియ మిత్రుడు, మీ ఎమ్మెల్యే, మీ అభిమాన నాయకుడు బిఎల్ఆర్ గారు, మరో మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మీ ఎంపీ రఘువీరారెడ్డి గారు మమ్మల్ని ఏమి కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిర్యాలగూడ మేలు కోరి మిర్యాలగూడ అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల బలం, మీ త్యాగం, మీ కృషి వల్లనే హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేము ఎన్నడూ మర్చిపోవాలి. మీ మంత్రులుగా, మీ ముఖ్యమంత్రిగా, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, మీ మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రివర్గం అందరం కూడా కలిసి
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడునని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు ఊహించలేరు ఈ 22 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ కూడా 29 రాష్ట్రాల్లో లేని విధంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మిర్యాలగూడ పట్టణ ఆవరణలో అవుట్స్కట్స్లో కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మంజూరు చేసిన 74 కోట్ల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసినాం. అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణం యొక్క సుందరీకరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో గౌరవ R&B మంత్రి వెంకటరెడ్డి గారి చొరవతో ఎంపీ రఘువీరారెడ్డి గారి సహకారంతో మరి బిఎల్ఆర్ గారు శంకర్ నాయక్ గారి కృషితో మిర్యాలగూడ మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు మంజూరు కావడం ఎంతో సంతోషకరం. దీని కింద ఫ్లైఓవర్ ఏరియా సుందరీకరణ 3 కోట్ల రూపాయలు, ఇంటర్నల్ సిసి రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ 16 కోట్ల రూపాయలు, లింక్ రోడ్ కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ సెంట్రల్ మీడియన్ సెంట్రల్ లైటింగ్ కానీ 41 కోట్లతో నిర్మాణం కానున్నాయి. అదేవిధంగా డబుల్ లైన్ రోడ్డు తడకమల్ల రోడ్డు వైడనింగ్కి 15 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 75 కోట్ల రూపాయలు మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీకోసం తెచ్చిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సిసి రోడ్లు 20 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 5 కిలోమీటర్లు, మరి డ్రైన్స్ 22 కిలోమీటర్లు, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ మీడియన్ రైల్వే ట్రాక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు, రాజీవ్ చౌక్ నుంచి ఈడుగులగూడెం బైపాస్ వరకు, తడకమల్ల రోడ్డు 7 కిలోమీటర్లు, సెంట్రల్ లైటింగ్ విత్ ఎల్ఈడి ల్యాంప్స్ రైల్వే ట్రాక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు, రాజీవ్ చౌక్ నుంచి ఈడులగూడెం బైపాస్ వరకు, రాజీవ్ చౌక్ నుంచి నల్గొండ వై జంక్షన్ వరకు 402 నెంబర్లు ఎల్ఈడి ల్యాంప్స్. అదేవిధంగా ఫుట్పాత్కి సైకిల్ ట్రాక్కి మరి 2 మీటర్ల వెడల్పు, మరి షోల్డర్ కానీ ఫుట్పాత్ కానీ ఇది కానీ 12,400 స్క్వేర్ మీటర్లు. ఈ విధంగా మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మిర్యాలగూడ పట్టణాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నాడు. ఇవి కాకుండా గవర్నమెంట్ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్కి 4,40,00,000తో అదనపు బిల్డింగ్ మంజూరు చేయించి పూర్తి చేయించింది. అదేవిధంగా 2,25,00,000తో ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి అదనపు బిల్డింగ్ నిర్మాణం చేయించింది. నేను హామీ ఇస్తున్నా, నేను వెంకటరెడ్డి గారు హామీ ఇస్తున్నాం, మిర్యాలగూడ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేకంగా R&B శాఖకు సంబంధించినవి, ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి తూచా తప్పకుండా బిఎల్ఆర్ గారి సలహా, శంకర్ నాయక్ గారి సలహా మేరకు, రఘువీరెడ్డి గారి సలహా మేరకు మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు అది ఏది ఇరిగేషన్ కాలేజ్ మరి అమ్మ కూర్చోండి, 5 నిమిషాలు అయిపోతుంది, కూర్చోండి 5 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ కెనాల్కి సంబంధించి
లైనింగ్ విషయంలో 57 కోట్ల రూపాయలు మెయిన్ కెనాల్ కి సంబంధించిన లైనింగ్ విషయంలో 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా బిఎల్ఆర్ గారు కోరినట్టుగా దుబ్బతండ చెక్ డ్యామ్ కి 7 కోట్లు, శాంతినగర్ చెక్ డ్యామ్ కి 8 కోట్లు, రావులపంట చెక్ డ్యామ్ కి 9 కోట్లు మంజూరు చేస్తున్నా అని చెప్పి మనం చేస్తున్నాం. అన్నలు తమ్ముళ్ళు అక్కడ మీరు పెద్ద సపోర్ట్ కొడతలేరు, మరి మంజూరు ఆగిపోతుంది. అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ విషయంలో మర్రూరు ఆనకట్ట నుంచి మోత్కూరు ఫీడర్ ఛానల్కు 7,92,00,000 రూపాయలు తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. భీమారం నుండి రావులపేట ఫీడర్ ఛానల్కు 8,77,00,000 మరి మొత్తం మంజూరు చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మీ నియోజకవర్గంలో 5 లిఫ్టులు నిర్మాణంలో ఉన్నాయి. తూచా తప్పకుండా ఇంకో సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా దృఢ సంకల్పం, మంచి ఉద్దేశం, భగవంతుని ఆశీస్సులతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో వరి పంట పండడం కానీ, వరి పంట కొనుగోలు కానీ రికార్డు సృష్టిస్తున్నాం. ఈ 1.5 yearsలో ఈ 2 ఏళ్ల విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇంత విస్తీర్ణంలో పంట ఎన్నడూ పండలే. ఇంత పెద్ద ఎత్తున పంట కొనుగోలు చేసింది ఇదే ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మిర్యాలగూడ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. మీ జీవితాల్లో వెలుగులు నిండే విధంగా ముందుకు పోతున్నాం. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వని విధంగా మీలో 85% జనాభాకి ప్రతి వ్యక్తికి నెలకి మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. మిర్యాలగూడ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్కటి కూడా ఇవ్వలే. ఇప్పుడు బిఎల్ఆర్ గారి నాయకత్వంలో, శంకర్ నాయక్ గారి నాయకత్వంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో వేల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది మనం చేస్తున్నాం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే రేషన్ కార్డు ఇంకా ఇస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు మీ అందరు తెలుసు, మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం జరుగుతుంది. నేను చివరిగా ఒకటే మాట, 3 గంటలకు మా క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ముగిస్తున్నా. మిర్యాలగూడ నియోజకవర్గం, మరి నేను కూడా ఒకసారి ఎంపీగా ఉన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ అందరి ప్రేమ అభిమానంతో 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఒకసారి ఎంపీ ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా. మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ అభివృద్ధికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ జీవితాలు వెలుగులు నింపడానికి నేను, ప్రియ మిత్రుడు, సోదరుడు వెంకన్న, రఘువీర్ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు అందరం కట్టుబడి ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.